గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ స్వామివారి పవిత్ర ప్రసాదమైన లడ్డు తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారని, దానిని ముగింపును పురస్కరించుకుని కాకినాడ రూరల్ జనసేన నాయకులతో నగర సంకీర్తనను నిర్వహించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో జరిగిన అవకతవకలపై 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంత నానాజీ సర్పవరం జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి సర్పవరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం వరకు భారీ ర్యాలీతో పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించి అనంతరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ స్వామివారి పవిత్ర ప్రసాద లడ్డు తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వరకు అన్ని కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా కాకినాడ రోడ్డు కాన్స్టిట్యూన్సీలో చేస్తున్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి గుడి దాకా కూడా భావనారాయణ స్వామి గుడి దాకా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాదయాత్ర అడుగడుగునే నమో నారాయణ స్వామి చేసుకుంటూ అన్నీ అందరినీ కూడా చెప్పేస్తా ఉన్నాం. ఒక గోవింద నమో నారాయణ చూస్తాం తప్ప ఈ ఒక్కరోజుకి ఈ గంట మనకు నమో నారాయణ స్వామి